ఒక చిన్నదేనండి, ఏం లేదు. ఇద్దరికి అంటే నేను ఒక కాంపౌండ్లో 4.5 ఏళ్ళు డైరెక్షన్ ఛాన్స్ దత్ గారు ఇస్తా అన్నారు. అందువల్ల నేను డైరెక్టర్ అవుదామని ఆలోచన వచ్చింది. ఆ కాంపౌండ్లో 5.5 ఏళ్ళు ఉన్నాను. తర్వాత ఇంకో కాంపౌండ్లో నాకు డైరెక్షన్ ఛాన్స్ వచ్చింది. ఇద్దరూ నాకు చిరస్మరణీయులు. దత్ గారి ఫోటో నా ఆఫీస్లో ఉంటుంది. అలాగే నాగార్జున గారు నాకు అవకాశం ఇచ్చారు. వాళ్ళ కుటుంబం నుంచి వచ్చి ఎదిగిన మహిళా శిరోమణులు, అదేంటి శక్తి స్వరూపణులు అయిన వాళ్ళిద్దరూ చేతుల మీదుగా ఇంకొక ఫ్యూచర్ భవిష్యత్తు మంచిగా ఉండాలన్న ఉద్దేశంతో నేను పరిచయం చేస్తున్న తెలుగు అమ్మాయి వాళ్ళ చేతుల మీదుగా అమ్మాయి పరిచయం కావడం అని అదృష్టంగా భావిస్తాను. వాళ్ళు నిన్న నేను అడిగినప్పుడు వాళ్ళు ముఖ్యమైన పనిలో ఉన్నారు ఇద్దరు నిజంగా. అది కూడా పక్కన ఒక పక్కకి పెట్టి నా కోసం అని వచ్చినందుకు ముందు వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే తను పూర్తిస్థాయి నిర్మాతగా మారినప్పుడు వాళ్ళిద్దరూ వచ్చి ఆశీర్వదించడం కూడా. లాస్ట్ టైం మా గురువుగారు రాఘవేంద్ర గారు వచ్చారు, అలాగే దత్తు గారు వచ్చారు. ఈ టైం నందమూరి తారక రామారావుని ఆశీర్వదించారు. అతనిది ప్రబలంగా మంచి అప్రిసియేషన్ వరల్డ్ వైడ్ వచ్చింది. అట్లాగే ఈ అమ్మాయికి తనకి వీణకు కూడా మంచి ప్రబలంగా వరల్డ్ వైడ్ అప్రిసియేషన్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, విష్ చేస్తున్నాను. తనకు మంచి భవిష్యత్తు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ విష్ హర్ ఆల్ గుడ్ లక్ అండి. మీ అందరు ఆశీస్సులు అండదండలు ఉండాలి. మన తెలుగు అమ్మాయి చాలా రోజుల తర్వాత కూచిపూడి డాన్సర్ తెలుగు అమ్మాయి వచ్చినందుకు మీ అందరి విషెస్, ఆశీస్సులు, అండదండలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంతేనండి. ఈరోజు ఇంకొక ముఖ్యమైన దినం ఏంటంటే యుగంధర్ సినిమా. మా అన్నగారు నాకు స్ఫూర్తి. ఆయన వల్ల నేను సినిమా ఫీల్డ్కి వచ్చాను. నేను మీకు చాలాసార్లు చెప్పాను, నేను సంపాదించే ప్రతి కీర్తి కానీ కనకం కానీ ఏదైతే ఉందంటే అదంతా ఆయన అకౌంట్లోంచి, మా లాంటి అభిమానుల కోసం ఆయన ఉంచిన అకౌంట్లోంచి డ్రా చేసుకున్నట్టుగానే ఎప్పుడు భావిస్తుంటాను. సో ఆ కీర్తి కానీ ఆ కనకం కానీ నాకు ప్రసాదించిన ఆయన సినిమా నుంచి వచ్చింది. అయితే ఆయన యుగంధర్ సినిమా, అలాగే ఆడపడుచు కూడా ఇదే రోజు రిలీజ్ అయింది. సో రెండు అంటే నాకు అనుకోకుండా లాస్ట్ సర్దార్ పాపారాయుడు రిలీజ్ రోజునేమో హీరోని మా నందమూరి తారక రామారావు గారు, హరికృష్ణ గారి మనవడు, అదే రామారావు గారి ముని మనవడు, హరికృష్ణ గారి మనవడు జానకిరామ్ గారి అబ్బాయిని పరిచయం చేసుకోవడం జరిగింది. ఈ రోజునేమో యుగంధర్. ఈ సినిమాకి నాకు ఒక కనెక్షన్ ఉంది. ఇళయరాజా గారు చేసిన ఏకైక సినిమా రామారావు గారి కోసం, అద్భుతమైన రికార్డింగ్. సో ఆ సినిమా రోజున వీణని పరిచయం చేయడం అనేది ప్రపంచానికి, తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయడం ఒక చిరస్మరణీయ ఘట్టంగా ఫీల్ అవుతున్నాను. ఆడపడుచు అనే సినిమా కూడా రిలీజ్ అవడం అనేది. సో అది. తర్వాత భానుమతి గారు బహుముఖ ప్రజ్ఞాశాల. ఆవిడ కూడా స్టూడియో అధినేత. తర్వాత పాట ఎంత అద్భుతమైన గాయనీయో మీ అందరికీ తెలుసు. సో ఆవిడ కూడా దర్శకురాలు, నటి. ఇంకా ఆవిడ అందరికీ ఎంత అద్భుతమైన కమాండరో తెలుసు కదా మీకు. సో ఇది ఒక అద్భుతంగా గర్వకారణంగా ఫీల్ అవుతున్నాను. అలాంటి మంచి ముఖవర్చస్సు మీకు నేను చాలాసార్లు చెప్పాను. ఆవిడని పరిచయం చేయడం నేను చాలా ఆనందంగా ఫీల్ అవుతూ. నువ్వేనా మాట్లాడతావా గీత? గీత గారు మాట్లాడండి, ప్రొడ్యూసర్ మాట్లాడకపోతే ఎలా? సుప్రియ గారు, స్వప్న దత్ గారు వచ్చి మా హీరోయిన్ అన్వైల్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి వాళ్ళకి. అండ్ వీ హోప్ మా హీరో ఎలాగైతే ప్రపంచవ్యాప్తంగా హిట్ అయ్యాడో అలాగే మా హీరోయిన్ని కూడా అందరూ ఆదరిస్తారని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. వావ్, థ్యాంక్ యూ సో మచ్.